వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉషా కాగిత. ఈరోజు మన వీడియోలో గోంగూర పచ్చడి ఎలా చేస్తాం ఏంటనేది తెలుసుకుందాం. నేనైతే 50 గ్రాముల ఎండుమిర్చి తీసుకున్నానండి. అలాగే ఎండుమిర్చి వేయించుకున్న తర్వాత ధనియాలు కొన్ని తీసుకున్నాను. దానికి సరిపడా అంత ధనియాలు కంపల్సరీ అండి. గోంగూర పచ్చడిలో ధనియాలు వేస్తే చాలా టేస్ట్ అనిపిస్తుంది. అలాగే ధనియాలు వేయించుకున్న ఆ ఆయిల్లోనే నేను గోంగూర కూడా వేయించుకున్నానండి. గోంగూర వచ్చేసి 50 గ్రాములకి ఎండుమిర్చికి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. నేను ఎందుకు ఉడకపెట్టుకోకుండా గోంగూర ఆయిల్లో వేయిస్తున్నాను అంటే, ఉడకపెట్టిన గోంగూర ఏంటంటే కొంచెం మనకి నిల్వ ఉండడానికి ఆస్కారం ఉండదు. మనము ఆయిల్లో వేయించుకున్నామంటే ఒక 3-4 డేస్ మనకి గోంగూర నిల్వ ఉండడానికి బాగుంటుంది అని నా నమ్మకం. మరి చాలామంది ఉడకబెట్టి చేస్తుంటారు. నాకు తెలిసిన ప్రాసెస్ నేను ఈ వీడియోలో చెప్తున్నాను. ఎంతమందికి మరి ఈ వీడియో నచ్చుతుందో, ఏమైనా టిప్స్ ఉపయోగపడతాయేమో, మరి మీరు కూడా ఇలా ట్రై చేస్తారో వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్స్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఒక లైక్ చేయండి. మీ లైక్ వల్ల మరి కొంతమంది చూడటానికి నాకు ఉపయోగపడుతుంది. అలాగే నేను వంట గురించి ఇంకా కొన్ని టిప్స్ నేను చెప్తాను. నాకు తెలిసిన టిప్స్ చెప్తాను. బేసిక్గా అందరూ వంట తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. తెలియని వాళ్ళకి కొన్ని ఉపయోగపడతాయి అని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇట్లా మనం గోంగూరని ఆయిల్లో పూర్తిగా వేయించుకోవాలండి. కంటిన్యూస్గా దాన్ని తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది కాబట్టి అలా అడుగంటకుండా కంటిన్యూ తిప్పుకోవాలి. మనం పచ్చడికి కావాల్సినవన్నీ ఎండుమిర్చి, ధనియాలు వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే చింతపండు, దానిలోకి వెల్లుల్లిపాయ, జీలకర్ర తీసుకున్నాను. నేను గోంగూర పచ్చడి అయితే రోట్లోనే చేస్తున్నానండి. ఎంతమంది రోట్లో చేస్తారో మరి మిక్సీ పడతారో నాకు తెలియదు. రోట్లో చేసిన టేస్టే వేరండి. మిక్సీ పడితే మెత్తగా అవుతుందని చెప్పి నేను రోట్లోనే నూరుతాను. చింతపండు ఫస్ట్ నేను చింతపండు కల్లుప్పు తీసుకొని దంచేసాను. తర్వాత ఎండుమిర్చి వేసి దంచుకున్నాను. తర్వాత వేయించుకున్న గోంగూర కూడా దానిలో వేసేసి నూరేసాను. లాస్ట్కి వచ్చేసి వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసాను. ఇది నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.